హాయ్ గాయ్స్, మెకానిక్ క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేమే ప్రతి వీడియోని వస్తుంది సపోర్ట్ చేయండి గైస్. ఇది వచ్చి స్కేల్ ఇది ఏమవుతుందంటే కరెంట్ కాన్ అవుతుందంట. మామూలు బ్యాటరీ కాన్ అవుతా ఉండదు అంటే అందుకే బ్యాటరీ పోయిందా లేదంటే ఏమైందో చెక్ చేస్తాము. చూడండి గైస్, కరెంట్ కొరకు అయితే ఉంది. ఇది ఓపెన్ చేద్దాం పదండి గైస్. ఓపెన్ చేసి చెక్ చేద్దాము అది ఏమైంది అనేది. స్క్రూలు ఇప్పేసిన ఇంకా ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, నీట్గా ఓపెన్ చేసుకోండి క్యాప్. ఏడన్నా ఒక వైర్ కట్ అయిపోయినాను, బాధ అవుతుంది. చూడండి గైస్, పైన స్క్రూలు వస్తాయి. అలంకి వచ్చేది 5 mm 5 నంబర్ సైజ్. అది ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుందని స్క్రూలు కొంచెం ఫస్టే లూజ్ చేసుకున్నాను. చూడండి గైస్, అట్లా ఎత్తుకొనేయండి. ఇట్లా పక్కన పెట్టేసినాక లబ్బరు కొంచెం హుషారుగా ఎత్తుపెట్టుకోండి. అది బాగొడిపోతే బాధ. వేరే చేసినాను అడ్జస్ట్మెంట్ అయితే బాధ అవుతుంది. అది బ్యాలెన్స్ మీద పెట్టేది వాళ్ళు. చూడండి గైస్, బ్యాటరీ బ్యాటరీ ఇది బ్యాటరీ పోయింది. చూద్దాం వోల్టేజ్ ఎంత అని. 4 వోల్టేజ్ 1.5 ఆంప్స్. ఇది బ్యాటరీ పోయింది. ఇదే బ్యాటరీ ఛార్జ్ చేస్తాము డిస్టిల్ వాటర్ వేసి. బ్యాటరీ కండిషన్ ఏమో బాగుంది. ఛార్జ్ లేదంటే దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, అది అయిపోయి ఉంటుంది. అందుకే డిస్టిల్ వాటర్ వేస్తాము వర్క్ అవుతుందా లేదా అని. దానికి ఎంత కావాలో అంతే వేసుకోండి గైస్. చాలా ఓవర్ వేయకపోతుండ, అంటే నిండిపోయి అవతలకి వచ్చేంత వేయకపోతుండ. ఎలాంటి అది పొంగుతుంది లోపల. మనము ఉడికి నీళ్ళు ఉడికిస్తే ఎట్లా కుతుకుతూ ఉంటుందో అట్లా ఇది అట్లా ఓవర్ చేయకపోతుండ కుతుకుతా అని అవతలకి పొంగేస్తుంది. అప్పుడు మీరు ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది. అట్లా అన్ని ఇంకో వేసి పొంగిచ్చేదండి. కరెక్ట్గా ఎంత కావాలో అంత వేసుకోండి. చూడండి గైస్, ఇప్పుడు చూపిస్తాను ఎట్లా తగ్గించాలి. దాంట్లోనే ఎంత మాత్రం ఉండాలంటే దాంట్లో చూరు గ్యాప్ ఉండాలి. మనకి అది కంపడుతుంది అంత మాత్రం. జైంట్ హ్యాండర్ చూడండి గైస్, చుట్టూ ఇక్కడ చిన్నగా ఆ లెవెల్కి ఉండాలి. ఇది డిస్టిల్ వాటర్. చూడండి గైస్, క్యాప్ వేస్తాను. లబ్బర్లో వేసి క్యాప్ వేస్తాను. నీట్గా చూసుకోండి ఆడ కరకుండా. అట్లా క్యాప్ వేసుకోండి గైస్. వేసుకొని నీట్గా చూసుకొని వోల్టేజ్ చెక్ చేస్తాను. చూడండి గైస్, ఎంత ఉంటుంది డిస్టిల్ వాటర్ వేసినాక. 2.41 ఉంది, 31 ఉంది. మనకి 4 వోల్టేజ్ కావాలి కదా, అందుకే ఛార్జ్ చేస్తాను నేను. అదే 30 వేసి నీట్గా సాల్ట్ స్ట్రెస్ చూపిస్తాను. చూడండి బ్యాటరీ
చూడండి గైస్, బ్యాటరీకి కరెక్ట్గా చార్జర్ చేసి పెట్టినాను. ఇప్పుడు ఇది కూడాను ఛార్జ్ అయ్యేది ఎన్ని అవర్లు అవుతుంది అనేది వీడియో లాగ్ అయిపోతుందని కొంచెము కట్ చేసేసినాను, అంటే వీడియో లెంత్ అయిపోతుందని. చూడండి గైస్, బ్యాటరీ కొరకు అవుతుంది. చూడండి గైస్, ఫిట్ చేసి చెక్ చేస్తానన్నా. చూడండి గైస్, ఆన్ అయింది బ్యాటరీకి. ఇది గ్రీన్ కలర్ వచ్చిందంటే ఆటోవా బ్యాటరీకి ఆన్ అయింది లెక్క, అదే రెడ్ కలర్ వచ్చిందంటే కరెంట్కి ఆన్ అయింది లెక్క. ఇది వైర్ కూడా దగ్గర ఆడ పెట్టేస్తూ చూడండి గైస్, ఆన్ చేసి చూపిస్తాను. చూడండి గైస్, అలాంటే మీకు నమ్మకం రావాలి కదా అది ఎవరికైతుంది లేదనేది. చూడండి గైస్, గ్రీన్ లైట్ అనుకుంది, వర్కింగ్ ఉంది, కరెంట్లో కూడా చేసిండలేదు. చూడండి గైస్, వర్కింగ్ బాగా అవుతుంది. కరెంట్ కూడా చూపిస్తాను చూడండి గైస్, ఎట్లా వర్క్ అవుతుంది ఇది. చూడండి గైస్, ఛార్జింగ్ అవుతుంది బ్యాటరీతో, రెడ్ కలర్ వచ్చింది చూడండి గైస్. అంతా గైస్ అంతే గైస్, ఇది అంత ఫినిషింగ్ అయింది. ఫిట్ చేసుకోండి. మెకానిక్ క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని మేమే వీడియోని వస్తుంది సపోర్ట్ చేయండి గైస్. మీరు సపోర్ట్ చేస్తే ఇట్లా కొత్త కొత్త వీడియోలు వేస్తా అంటామా, సపోర్ట్ చేయండి గైస్. స్కేల్ ఎంత తూకమన్న వచ్చేది కూడా చూస్తుంది చూడండి గైస్. అంటే ఏమైనా ఐటెం పెడితే ఎట్లా వర్కింగ్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను. సపోర్ట్ చేయండి గైస్. సపోర్ట్ చేసి కొత్త కొత్త వీడియోలు అంటే వేస్తా అంటాము.